హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నిత్య పూజలో దీపం వెలిగించడం వెనుక పరమార్థం. అసలు దీపం పరమార్థం ఏమిటి? దీపంలో 3 ఒత్తులు వేసి ఎందుకు వెలిగించాలి? దీపానికి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏమిటి? తెలుసుకుందాం. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకి ప్రతిరూపం కూడా. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రప్రథమంగా దీపాన్ని వెలిగిస్తారు. దేవుడిని పూజించటం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని పూజిస్తాం. షోడశోపచారాల్లో దీపారాధన ముఖ్యమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, ప్రసాదాలను తప్పక చేయాలంటారు పెద్దలు. దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే దీపాన్ని పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది. 3 వత్తులు ముల్లోకాలకు ప్రతీక. 3 వత్తులను తీసుకొని నూనెలో బాగా తడిపి అగ్నిని జత చేసి ముల్లోకాలు చీకట్లను పోగొట్టగలిగిన దివ్యజ్యోతిని వెలిగించి పరమాత్మకు భక్తితో సమర్పించాలి. దీపంలో ఉపయోగించిన 3 వత్తులు ముల్లోకాలకి సత్వ, రజో, తమో గుణాలకు, ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు, త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తారు. దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తూ పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని దహించడం. అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు, మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే అవుతుంది. ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానజ్యోతిని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి మరో రూపమే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ప్రధానమైనది. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్న దానికి ఒక స్టోరీ ఉంటుంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచని స్థితిలో శ్రీ మహావిష్ణువు భగవానుడిని ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన అపూర్వ సంపదలను పొందాడని, అప్పటినుంచి లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయిందని చెబుతారు. పూజలు చేసే దీపారాధనకే కాదు, సంధ్యాదీపానికి ప్రముఖమైన స్థానాన్ని కల్పించింది సనాతన ధర్మం. లోకానికి వెలుగుని, తేజస్సుని ప్రసాదించే బాణుడు జీవుల మీద దయతో వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వ ప్రాణులకు ప్రాణప్రదాత అయిన ఆ సూర్యభగవానుడు అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పూర్వీకులు. తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం హైందవ సంస్కృతిలో ఒక ఘట్టమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.